కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. దాన్నే కర్మఫలం అంటారు అనుకుంటా. అయితే మనం దారిలో వెళ్తుంటే ఒక పండు మనకు కనిపించింది అనుకోండి, అది మనం తినాలి, నచ్చింది. సో దానికోసం ఫస్ట్ మనం చేసేది ఏంటి, మన కాళ్ళు వెళ్తాయి. కాళ్ళు వెళ్ళాయి కదా అని చెట్టు నుండి కాళ్ళు పండును తెంపుతాయా? తెంపలేవు. ఆ చెట్టు నుంచి తెంపేది ఏంటి, మన చేతులు. చేతి పండు తెంపాయి కదా అని చేతులు తింటాయా? తినలేవు. సో ఆ పండును మనం నోటి ద్వారా తింటాం. నోట్లోకి వెళ్ళిన పండు ఉంటుందా? ఉండదు. కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్ళిన పండు తింటుందా? దాని పని అది చేసుకుంటుంది. సో ఇట్లాంటి టైంలో ఆ చెట్టు యజమాని మనల్ని చూస్తాడనుకో, వచ్చి దబాదిబ్బా వీపు బాధిస్తాడు. సో వీపు బాధించినప్పుడు జరిగేదేంటి, కళ్ళలో నిండు నీళ్ళు వస్తాయి. సో ఫస్ట్ చూసి తప్పు చేసింది ఎవరు? కళ్ళే. దాన్నే కర్మ సిద్ధాంతము, కర్మఫలం అంటారు. సో తెంపిన చేతులది తప్పు లేదు, తిన్న నోరుది తప్పు లేదు, వెళ్ళిన కాలుది తప్పు లేదు. చూసిన యజమాని వీపు పలగొట్టాడు, వీపు వాసింది, కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి. సో ఆఖరికి చూసిన కళ్ళే తన తప్పుని తను నెరవేర్చుకుంది. అంతే కదా. దీన్నే కర్మఫలం అంటారు అనుకుంటా.